ఆఫ్టర్నూన్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, బాగా చదువుతున్నారా? ఎగ్జామ్ టైం దగ్గరికి వచ్చింది కాబట్టి కొత్త బుక్స్ ఏమీ చదవకుండా ఉన్న బుక్స్, టెక్స్ట్ బుక్స్, అకాడమీ బుక్స్ దగ్గర పెట్టుకుని రిపీటెడ్గా అవే చదవండి, రివిజన్ చేసుకోండి. రివిజన్ చేస్తే ఏంటంటే ఎక్కువ గుర్తుంటుంది. ఈ టైంలో మనకి రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మూర్తిమత్వంలోంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఆల్రెడీ అంటే 2018 ఆ ప్రీవియస్ బిట్ ఒకసారి బిట్స్ చూసి ఒకసారి ఇంపార్టెంట్ అనిపించినాయి అంటే ఈ టాపిక్ నుంచి 2-3 బిట్స్ అయితే కంపల్సరీ మనకి ఎగ్జామ్లో వస్తాయి. సో అందుకని దీనిలో కొంచెం ఇంపార్టెంట్ అన్నది అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి. ఓకేనా? చూడండి, ఇది అకాడమీ టెక్స్ట్ బుక్, ఇదే ఓల్డ్ బుక్ అయినా న్యూ టెక్స్ట్ బుక్, ఈ రెండు దగ్గర పెట్టుకుని నేనైతే బిట్స్ అయితే రెడీ చేశాను. ఓకే, ఒక్కసారి చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమంది చూస్తారు, వాళ్ళకు కూడా అంటే టెక్స్ట్ బుక్ లేదని లేని వాళ్ళకి ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. చూడండి, వ్యక్తిలోని సాంఘిక సర్దుబాటును విశదపరిచే పరిపూర్ణమైన ప్రవర్తన రీతులనే మూర్తిమత్వం అంటారు. ఇది చెప్పింది ఎవరంటే డేషియల్. అకాడమీ బుక్ నుంచి మాత్రమే ఇస్తున్నాను బిట్స్. అంటే ఎక్కువగా అడిగిన కాకుండా ఈసారి వేరే నిర్వచనాలు ఇవ్వచ్చేమో అనే ఉద్దేశంతో ఈ కొత్త నిర్వచనాలు అంటే టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయి మూర్తిమత్వం గురించి. ఓకేనా? మీరు కూడా నోట్ చేసుకోండి. తనదైన శైలిలోని ప్రవర్తన తీరును వ్యవస్థీకరించి నిర్ధారణ చేసేందుకు సహకరించే వ్యక్తిలోని శారీరక మనస్తత్వ అంశాల వ్యవస్థల సమూహం మూర్తిమత్వం. ఇంత పెద్దది గుర్తుపెట్టుకుంటాం ఎందుకు? ఇది చూడండి, తనదైన శైలిలోని, ఇదొకటి కీ పాయింట్, ఇదొకటి శారీరక మనస్తత్వ అంశాలు. ఈ సమూహం చెప్పింది ఎవరు? మూర్తిమత్వం అని చెప్పింది ఎవరంటే కింబాల్ యంగ్. ఓకే, ఈ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 7 అంశాల మాపనం చేసి వ్యక్తి మూర్తిమత్వాన్ని నిర్ధారణ చేయాలని చెప్పింది షెల్డన్. 7 అంశాల మాపని గురించి చెప్పిందంటే షెల్డన్. గుర్తుపెట్టుకోండి, 7 అంశాల మాపని షెల్డన్. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్: లాల్ బహదూర్ శాస్త్రి, గాంధీజీ వీళ్ళ మూర్తిమత్వాన్ని ఎన్ని పాయింట్స్గా గుర్తుపెట్టారంటే సూచించవచ్చు అని చెప్పారంటే షెల్డనే చెప్పారు. 1.1.7. ఓకేనా? 1.1 షెల్డన్ చెప్పడం కాదు, ఇది ఈ సూచించింది, ఈ అంశాలు సూచించారన్నమాట. ఓకే, క్యాటిల్ సిద్ధాంతంలో ప్రవర్తన లక్షణాలు ఎన్ని? ప్రవర్తన లక్షణాలు క్యాటిల్ సిద్ధాంతంలో చాలా ఇంపార్టెంట్, మనల్ని కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఇక్కడ. 17,958. అంటే ఈ 8ని ఇటు వేయచ్చు, ఈ 7 అటు వేయచ్చు, ఎలాగైనా వేయచ్చు అనమాట. సో 17,958. క్యాటిల్ సిద్ధాంతంలో మూల లక్షణాంశాలు ఎన్ని ఉన్నాయంటే 16 ఉన్నాయి. 16F అంటారు కదా, 16F. సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతంలో 3 అంశాలు చాలా ఇంపార్టెంట్, ఎక్కువ రిపీటెడ్గా వచ్చింది ఈ చలన శక్తి గురించి. ఆ 3 ఏంటంటే చలన శక్తి, ఆర్జిత శక్తి, ఉపరితల శక్తి. చలన శక్తి అంటే తెలుసు కదా మనకి, ఇడ్, ఈగో, సూపర్ ఈగో. ఇడ్ అంటేనేమో ఆనంద సూత్రాన్ని తెలియజేస్తుంది, ఈగోనేమో వాస్తవిక సూత్రాన్ని, సూపర్ ఈగో అంటేమో నైతిక సూత్రాన్ని. ఇక ఇది ఇక్కడ నుంచి బిట్ ఎప్పుడు రాలేదు కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఆర్జిత శక్తి అంటే జీవితేచ్ఛ మరణేచ్ఛ. శరీరోపరితల శక్తిలోకి వచ్చి చేతనం, ఉపచేతనం, అచేతనం. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఒత్తిడి లేని స్థితిని మనిషి ఇష్టపడడు అని చెప్పింది ఎవరంటే ముర్రే. కుంటన నిర్వచనం ఇచ్చింది కోల్మెన్. ఏం నిర్వచనం ఇచ్చారంటే వ్యక్తి చేసే ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడినప్పుడు, సరైన లక్ష్యం లేనప్పుడు కుంటనానికి దారితీస్తుంది అని చెప్పింది కోల్మెన్. ఓకే, సంఘర్షణ సంఘర్షణ రకాలు చెప్పింది పరిహార, ఉపగమ, పరిహార ఇలా రకాలు ఉన్నాయి కదా, ఉపగమ, పరిహార, ఈ రకాలు చెప్పింది కర్ట్ లెవిన్. టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ బిట్ అనమాట ఇది. ఒక వ్యక్తి గురించి దురభిప్రాయం ఉన్నా కూడా అతను చాలా ఇష్టమైన వ్యక్తి అని అందరితో చెప్పటం. ఇలా చెప్పడాన్ని ఏమంటారంటే టెక్స్ట్ బుక్లో ఉంది, ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉంది, ప్రతిచర్య నిర్మితి అంటారు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే అన్నదానం చేయటం ఇష్టం లేకపోయినా నేను చాలా పెద్ద మొత్తంలో అన్నదానం చేశానని చెప్పడం. ఇదొక ఎగ్జాంపుల్ ఇచ్చారు టెక్స్ట్ బుక్లో, అది కూడా ప్రతిచర్య నిర్మితి. నెక్స్ట్, మూర్తిమత్వ శోధికలు ఎన్ని అంటే 2 ఉన్నాయి. మూర్తిమత్వ శోధికలు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటంటే ద బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ. నెక్స్ట్, ద మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ.
ఇన్వెంటరీ, షార్ట్కట్లో ఎంఎంపిఐ అంటారు. ఎంఎంపిఐ ఒకసారి ఎగ్జామ్లో వచ్చింది. గృహ సర్దుబాటు, ఆరోగ్యం, సాంఘిక సర్దుబాటు, ఇలా చాలా విషయాలు ఉన్నాయి దీనిలో. మెయిన్ టాపిక్స్ దీనిలో దేనిలో ఉన్నాయంటే ది బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీలో ఉన్నాయి ఈ పాయింట్స్ అనమాట. ఇంకా ఎంఎంపిఐలో ఎన్ని అంశాలు ఉన్నాయి, ఇది ఇంపార్టెంట్. 550 అంశాలు ఉన్నాయి. ఎంఎంపిఐలో ఎన్ని అంశాలు ఉన్నాయి అంటే మూర్తిమత్వ సోదికి 550 అంశాలు. నెక్స్ట్ ఇది 2018లో వచ్చిన బిట్టు. అకారణ శరీర దుశ్చింత అంటే ఏంటంటే స్వశరీర దుశ్చింత అని కూడా అంటారు. ఆరోగ్యాన్ని గురించి అధిక అనవసర ఆరోగ్యాన్ని గురించి అధికంగా ఆదుర్ద పట్టడం అనమాట. అనవసరంగా ఆదుర్ద పట్టడం. ఒకసారి చూపిస్తాను చూడండి. స్వశరీర దుశ్చింత అన్నాడు కదా. చందు తనలో జరిగే ప్రతి భౌతిక మార్పు కారణం ఏదో వ్యాధి సోకిందని అనుమానపడటం, ఆలోచించడం. ఇదే మానసిక రుగ్మత అని ఇచ్చారు చూడండి. స్వశరీర దుశ్చింత, ఆదుర్ద పడటం అనమాట. నెక్స్ట్ ప్రతి చిన్న విషయానికి అధికంగా అనుమానాలు ఉంటే దాన్ని ఏమంటారంటే చిత్తభ్రమ. ప్రతి చిన్న విషయానికి అనవసరంగా అధికంగా అనుమానాలు ఉంటే దాన్ని చిత్తభ్రమ అంటారు. మతిభ్రంశం అని కూడా అనవచ్చు. అర్ధరహితమైన పనులు దృఢంగా పదే పదే చేయటం. అర్ధరహితమైన పనులు అంటే పనికిరాని పనులు అనమాట. ఉపయోగపడని పనులు పదే పదే చేయటాన్ని ఏమంటారంటే సైకోస్థీనియా అంటారు. సైకోస్థీనియా. ఆధారం లేని ఊహలు, ఆలోచనలు. స్క్రిజోఫీనియా. మూర్తిమత్వ లక్షణం ఏ స్థాయిలో ఉందో తెలియజేసేది. నిర్ధారణ మాపని. మూర్తిమత్వ లక్షణం ఏ స్థాయిలో ఉందో తెలియజేసే నిర్ధారణ మాపని చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒక విషయానికి చెందిన ప్రవచనాలను వరుసగా రాయటం అన్నమాట. ప్రవచనాలను అంటే టాపిక్స్ వరుసగా రాస్తే శోధనా సూచికలు అంటారు. సాంఘిక మితి. ఈ పదాన్ని తొలిసారిగా సోషియోమెట్రీ వాడింది ఎవరంటే జాకబ్ ఎల్ మొరినో. సాంఘిక మితి అనే పదాన్ని తొలిసారిగా వాడింది జాకబ్ ఎల్ మొరినో. రోషాక్ సిరామరకల పరీక్ష అనేది ఒక ప్రక్షేపక పరీక్ష. ఇది చాలా ఇంపార్టెంట్. రోషాక్ సిరామరకల పరీక్ష ఇది ప్రక్షేపక పరీక్ష. దీనిలో నలుపు రంగు కార్డులు ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. రోషాక్ సిరామరకల పరీక్షలో ఎన్ని నలుపు రంగు కార్డులు ఉంటాయి? 5. రోషాక్ సిరామరకల పరీక్ష కార్డుల్లో ఆకారం, ఆ కార్డులు ఎలా ఉంటాయంటే దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి, రెక్టాంగిల్ షేప్. విషయానికి వచ్చి ఓ అనేది ప్రాణరహితమైనది. నెక్స్ట్ టీఏటి అంటే థీమాటిక్ అపెర్సెప్షన్ టెస్ట్. అసలు టీఏటీని రూపొందించింది ఎవరు? ముర్రే మార్గన్. టీఏటీలో పురుషులకు కార్డులు ఎన్ని? పురుషులకు 10 ఉంటాయి, స్త్రీలకు కూడా 10 ఉంటాయి. ఇంకో 10 వచ్చి 30+1 ఉంటాయి. 10 ఏమో పురుషులకు ఉంటాయి, స్త్రీలకేమో 10 ఉంటాయి. మిగతా 10 ఏమవుతుందంటే ఇద్దరికి సమానంగా ఇస్తారనమాట. నెక్స్ట్ మిగతా 1 ఉంది కదా, ఆ 1 ఏమవుతుందంటే ఖాళీ కార్డు. సిఏటి చిల్డ్రన్స్ అపెర్సెప్షన్ టెస్ట్. సిఏటి అనేది చిన్నపిల్లలకు సంబంధించింది. ఈ సిఏటిని తయారు చేసింది ఎల్ బెల్లాక్, ఎస్ బెల్లాక్. ఓకేనా? ఈ బిట్ కూడా రాలేదు, కానీ ఈసారి టీఏటీ మీద బిట్ వచ్చింది. ఈసారి దీని మీద రావచ్చేమో అనుకుంటున్నాను. ఒకసారి చూడండి. సిఏటీలో ఎలాంటి కార్డులు ఉంటాయి అంటే చిన్నపిల్లలకు సంబంధించింది కదా, వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి జంతువులు, పక్షులు, బొమ్మలు ఉంటాయి. ఇవి కూడా రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి. పద సంసర్గ పరీక్షను తయారు చేసింది కెంట్ అరీసనాఫ్. ఓకే, ఒకసారి చూడండి. ఈ బిట్స్ చూపించాను కదా మీకు, ఆల్రెడీ ఒకసారి చేశాను నేను. ఇవి చాలా ఈజీగానే ఉంటాయి. గోపాల్ ఉద్వేగ స్థిరత్వం కలవానికి, ఇది కూడా మూర్తిమత్వానికి సంబంధించిన బిట్టే. కలిగి ఉండని లక్షణం అంటే స్థిరత్వాన్ని కోల్పోవటం అనేది ఇలా ఉంటాయన్నమాట బిట్స్. ఇవి చూడండి. ప్రజ్ఞాస్థాయి, ప్రజ్ఞాలబ్ధి గురించి ఇచ్చాడు బిట్స్. ఒకసారి మీకు కూడా చూపిద్దామని. బదలాయింపు, ధనాత్మక, వ్యతిరేక, శూన్య బదలాయింపు మీద. నెక్స్ట్
ఇదిగోండి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, ఎప్పుడు రిపీటెడ్గా వస్తున్నాయి. డిస్లెక్సియా, గ్రాఫియా, ఫేషియా. ఇది ఇక్కడ ఏంటది అడిగింది, పదాల్లో అక్షరాలు వెనక నుండి ముందుకు అద్దంలో కనిపించేట్లు రాసాను, డిస్గ్రాఫియా. నెక్స్ట్ ఇది చూడండి, అభ్యసనంలో ఇచ్చారు, అంతర్దృష్టి అభ్యసనం. దీని అప్లికేషన్ మోడల్ అంటారు కదా, భలే క్వశ్చన్స్ కూడా ఎలా ఇస్తారో చూడండి, మీకే తెలుస్తుంది. ఓకే, ఇది కూడా మూర్తిమత్వంలో ఉంది. అమ్నీషియా అంటే గతాన్ని మర్చిపోవడం, అమ్నీషియా అంటే గతాన్ని మర్చిపోవడం, దమనం అంటే కావాలని మర్చిపోవడం దమనం అంటారు, ప్రతిగమనం ఇవి తెలిసిందే కదా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.